హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ జేఏసీ ఆందోళన చేపట్టింది. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ధర్మ పోరాట దీక్షకు దిగింది. ఇటు బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని కూడా బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అండ్ కాంగ్రెస్ సర్కారు డ్రామాలు ఆపి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కూడా బీసీ జేఏసీ హెచ్చరించింది. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది. అందుకే పోరాటాల కాడ, సావుల కాడ, నష్టాల కాడ ఈ వర్గాలు, ఫలితాల కాడ ఆ వర్గాలు. వడ్డించుతో వాళ్ళే కనుక బొక్కలు మనకేస్తారు, మెత్త మనకేస్తారు. ఎట్లా బలంగా అయిపోతుంది. పలికి మాలిన పదవులు, మంత్రి పదవులు, పలికి మాలినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, బడ్జెట్ లేని కార్పొరేషన్ చైర్మన్లు, పవర్ లేని శాఖలు ఇస్తారు. మరి ఇంత ఇస్తాం అంత ఇస్తామంటారు. ఇలా 42% ఓన్లీ రాజకీయ గురించి డ్రామా చేస్తున్నారు. కానీ విద్యార్థుల గురించి, విద్యా, ఉద్యోగాలు, రాజకీయ 3 రిజర్వేషన్ల పైన బిల్లులు పాస్ అయినాయి. మరి 2 ఎందుకు అంటలేరు? రిక్రూట్మెంట్ అవుతున్నాయి, ఎందుకు ఇస్తున్నారు? 42% ఇంటర్వ్యూ అవుతున్నాయి, డాక్టర్లు, ఇంజనీర్లు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతుంది, ఎంతమంది డాక్టర్లు అవుతుంది? ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? ఎవరు మాట్లాడతారు? లక్షల మంది పిల్లల జీవితాల గురించి ఆలోచన చేస్తలేదు. కొన్ని వేల మంది పోస్టుల గురించి ఇప్పుడు అప్పుడు ఇస్తారు, అవి కూడా ఇస్తలేరు. మోసం చేస్తా ఉన్నారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. మొదటి నుంచి మేము, మా పార్టీ నుంచి రమణ గారు, మేమందరం కూడా మద్రాసులో వచ్చినాం, చూసి వచ్చినాం, గవర్నమెంట్ నివేదిక ఇచ్చినాం. అనుకున్న ప్రకారం పాస్ చేసేది కానీ పార్లమెంట్కి పంపింది కానీ అది కూడా అడగలే. ఎవడైనా అక్కడ పోయి వెళ్ళి చేయాలి, ధర్నా చేయాలి. ఎవరు ధర్నా చేస్తే ఇస్తారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరు ఎంపీలు ఐక్యం కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి 240 ఎంపీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ 2 పార్టీలు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకోవాలి పెట్టింది. బీజేపీ అందుకొని పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలి. పాస్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసేది ఏం లేదు, బిల్ చేసేది ఉంది. 2 పార్టీలు అనుకుంటే బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇలా మేము ఏకగ్రీవ తీర్మానం చేసినాం. చట్టసభలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు లాగా 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మహిళలకు 33% ఉండాలని కూడా అసెంబ్లీ మీద తీర్మానం చేసి పంపినాం. మండలాలకు ఒక గురుకులం ఉండాలని తీర్మానం చేసినాం. 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. కనుక ఇవాళ అందరం ఐక్యమైనాం. దయచేసి ఈ ఐక్యతను ముందుకు తీసుకుపోవాలి, పోరాటాన్ని గట్టిగా చేయాలి. ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఐక్య దీక్షతో స్టార్ట్ అయింది. 15 రోజులకు ఒక కార్యక్రమం ఇచ్చి ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? రిజర్వేషన్ 42% అని చెప్పి ఏదో కోట్ల పేరు మీద మళ్ళా 23%కి రిజర్వేషన్ పైన ఎలక్షన్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ మావలే కనుక అక్కడ ఎలక్షన్ కమిషన్లు కానీ, సెక్రటరీలు కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న మళ్ళా స్టార్ట్ చేసిండ్రు. ఇక ఈ జూబ్లీ ఎలక్షన్ లో ఏమైనా కింద మీద అయితే మాత్రం, ఒకవైపు వస్తే మాత్రం మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కావాలి. జూబ్లీస్ ఎలక్షన్ లో ఒకవేళ ప్రలోభాలు పెట్టి రకరకాలుగా చేసి ఏదో చేసి మొత్తం మీద బయటపడాలని ప్లాన్ చేసింది. ఒకవేళ బయట పడితే మాత్రం ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఇమ్మీడియట్ గా వారం 10 రోజుల్లో వచ్చేది ఏంటంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టేస్తారు. పెట్టేసి కోట్లు కొట్టేసినాయి కనుక మేము ఎక్కువ సీట్లు ఇస్తాం, బీఫామ్లు ఇస్తామంటారు. ఎవరికి కావాలి బీఫామ్లు? మీరు ఇచ్చిన గెలిచేది 50% పైన ఖచ్చితంగా బీసీలో గెలుస్తారు. మీరు రిజర్వేషన్ ఉంటే జనరల్ కేటగిరీలో వీళ్ళు గెలుస్తారు, మళ్ళా 50%లో వీళ్ళు ఉంటారు, 47%. అది కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఎలక్షన్ సర్పంచ్ కానీ, ఎంపీటీ, జెడ్పీ పెట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం అగ్నిగుండం కావాలి రాష్ట్రం. మొన్న మీరు ఎట్లయితే బంధు పిలిపిస్తే అందరు వచ్చిందో ఆ రకంగా చరిత్రలో మీరు మిలిగిపోయేటట్లు, చరిత్రలో మిలిపోయేటట్లు చేయాలా. స్వాతంత్ర పోరాటంలో మనం లేము, కానీ ఎవరైనా స్వాతంత్ర పోరాట సమరయోధులు అంటే మనం ఎంతో గౌరవిస్తాం. తెలంగాణ పోరాటంలో లేనోడు ఎలా, అరే మేము లేను కదా, ఆ రోజు మేము కూడా ఉంటే పోరాటంలో వస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన వాళ్ళు ఉంటే, అరే మేము కూడా డిగ్రీ ఇంటర్ ఉంటే తెలంగాణ స్వాతంత్ర పోరాటం అవుతుంటుంది, ఆ రోజు మేము లేకపోయినా అనుకుంటారు. ఇలా బీసీలు, బీసీ నాయకులు కూడా రేపు మీరు తెస్తున్నారు, ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తుంది. కనుక ఇవాళ మీరు ఇన్ని రోజులు చేసిన పోరాటానికి ఫలితం వచ్చిందిరా అని చెప్పి చరిత్రలో మిగిలిపోయేటట్లు మీరు కావాలని మేము మా పార్టీని ఒప్పించి, మా నాయకుడిని ఒప్పించి, ఆల్రెడీ ఏమన్నాడు, ఏదైనా మీరు చేసుకోండి బీసీల గురించి ఖచ్చితంగా అని చెప్పి మీకు మంత్రి ఉన్నప్పుడే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. మీరు వైన్ షాప్లలో ఇచ్చుకో రిజర్వేషన్, ఇక కమరులకు, కుమ్మరోళ్లకు, ఒడ్లోళ్లకు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు 100 కోట్లకి ఎకరా ఉన్నటువంటి భూములు ఇచ్చుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. హాస్టల్ పెట్టుకోండి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంకా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా రేపు అధికారంలో ఎవరొచ్చినా అరే బీసీలకు ఖచ్చితంగా 50% మంత్రి పదవులు ఇవ్వాలి, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలి, ఖచ్చితంగా వీళ్ళకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళు కూడా మంచి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని దిశగా ఆ పార్టీలు వేయాలంటే మీరు కరెక్ట్ ఉంటేనే అది జరుగుతుంది. ఏ పొరపాటు జరిగినా మాత్రం ఖచ్చితంగా మనల్ని కాసుకొని వస్తున్నాయి. ఎందుకంటే చాలా కొంతమంది మీడియా మనకు ప్రోత్సహిస్తుంది, కానీ కొంతమంది మీడియా దుష్ప్రచారం కూడా చేస్తా ఉంది. దాన్ని గమనించండి. ఖచ్చితంగా మీరు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత. ఇలా దత్తారెడ్డికి వచ్చిందంటే ఆయన కట్టుబడి ఉండి వచ్చిండు, రమణారెడ్డికి వచ్చిందంటే కట్టుబడి ఉండి వచ్చిండు, పార్టీలు అడిగి రాలే, లేదంటే దత్తాన ఇంకేమైనా ఇచ్చి రాలని చెప్పి రాలే. ఏదన్నా కానీ నా బీసీ నుంచి వస్తాను వచ్చిండు. మేమందరం వచ్చినాం. మీరు పిలిపివ్వండి, మీరు చెప్పిన ప్రకారం మీరు చేయకపోతే అడగండి. ఆ పార్టీలు విడిచిపెట్టి రావాలి, కానీ పార్టీలు విడిచిపెట్టిపోతే ఎవరు దేశం కూడా ఎవరు కూడా మనం చేసేదే రాజకీయ ప్రక్రియ ద్వారానే. అసెంబ్లీలో బిల్లు పాస్ అయితేనే, పార్లమెంట్ బిల్లు పాస్ అయితేనే వస్తుంది. తెలంగాణ వచ్చింది కూడా అట్లనే. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా అరే రాజకీయ పార్టీ విరోధం చేయదంటే ఎట్లా వస్తే తెలంగాణ ఓటు తెస్తాడు, ఓటు దేకడన్నాం. అసెంబ్లీ బిల్లు పాస్ కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంట్లో బిల్లు మాట్లాడాలన్నా ఎంపీలు కావాలి. వీళ్ళు ఏంటి ఎట్లా జరుగుతుంది? పుట్టినది ఎంత నక్సలైట్ పోరాటం లాగైతే అట్లా తప్ప ఏముండదు. మళ్ళీ మనం కొడతారు, కాలు చంపుతారు తప్ప ఏముండదు బాబా అని చెప్పిన. కనుక ఇవాళ మీరు కరెక్ట్ రూట్ లో పోతున్నారు, చేయండి. మీరు ఏం చెప్పినా దానికి కట్టుబడి మేము ఉంటాం. గ్రామ స్థాయి నుంచి నిర్మించండి. ఇప్పుడు జిల్లా చేసి బాగా పటిష్టంగా ఉంది, గట్టిగా చేయండి, దాన్ని బలంగా తయారు చేయండి జిల్లా చేసి. తర్వాత నియోజకవర్గ స్థాయిగా, మండల స్థాయిగా, గ్రామ స్థాయి నుంచి నిర్మించండి. ఒక్క పిలిపిస్తే ఇట్లా తెల్లారులు పేపర్లు చూసుకొని స్కూలింగ్ చూసుకొని అమలయ్యేటట్టు చేయండి. ఎవరు తిరగద్దు. ఉత్తుటి మాటలు చెప్పి గప్పాలు కొట్టి ఇవాళ పబ్బం గడుపుకుంటాడు ఎవడో గాని, బీసీలకు మోసం చేసేవాడే గాని, బీసీలను అవమానించేటోడు ఎవడే గాని. అన్ని పార్టీలు కూడా బీసీలను అవమానించే వాళ్ళు ఉన్నారు. అందరూ అని చెప్తున్నా. అన్ని పార్టీలు కూడా బీసీల అసలు ఓసారి అనిపిస్తుంది, సరే అమ్మాయి బతుకు పుట్టకన్నా ఓ జంతువు అయినా పుట్టింటే బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తెలివి ఉండి, ధైర్యం ఉండి, శక్తి ఉండి, అన్ని త్యాగాలుండి, సావన సిద్ధమైన కూడా ఇంకా శంకిస్తారు ఎందుకు అనేటువంటి పరిస్థితి చాలా మంది చూస్తూ ఉంటాం. చాలా మంది అవమానపరుస్తూ ఉంటారు, చాలా మంది చిన్న చూపిస్తూ ఉంటారు. ఎందుకురా అన్నకాని తెలివి మాకు ఎక్కువ ఉంది, ధైర్యం ఎక్కువ ఉంది, రాష్ట్రం కూడా వచ్చిన వల్ల మా పగస్వామి ఉన్నాం. మనల్ని ఎందుకు కొంతమంది చిన్న చూపు చూస్తారు, చులకలు చూస్తారు, అసహించుకుంటారు ఏందిరా అని చెప్పి కూడా ఒకసారి బాధపడతా ఉంటాం. అరే మీరు కరెక్ట్ ఉంటే మాకు గౌరవం ఉంటుంది, మీరు కరెక్ట్ లేకపోతే మాకు గౌరవం ఉండదు. కనుక మీరు కరెక్ట్ ఉండండి, నడిపేయండి. 42% తెచ్చుకుందాం. ఒకవేళ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలియాలి. ఆ ఎలక్షన్ పెడతామంటే కూడా ఊరుకోరాలంటట్లు మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఏ పిలిపించిన దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ అన్నారు, జై బీసీ, జై బీసీ, జై. కూర్చో గణేష్ అన్న, దయచేసి కూర్చో.